నా బైక్ రీడింగ్ వచ్చేసి 36,923 పక్కన 5 ఉంది. 36,923 పక్కన 5. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల అయితే నేను చాలా సూపర్గా ఉన్నా. అమ్మ కూర్చోవే. కూర్చో అమ్మ. కూర్చున్నావా అమ్మ? కూర్చున్నావా? మంచిగా కూర్చో. కూర్చో కూర్చున్నావా అమ్మ? మంచిగా ఓకే. అట్ ప్రజెంట్ మనం అల్కాపురి దాటి కామినేని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. నేను మా అమ్మ ఈరోజు ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే 1 ఇయర్ బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మనము ఎందుకు కంటెంట్ని షూట్ చేయకూడదని కంటెంట్ షూట్ చేసుకుంటూ వెళ్దామని ఇక్కడ ఆగి కెమెరాకి మొత్తము ఆ స్ట్రిప్పు సెట్ చేసి ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. బైక్ రీడింగ్ కూడా మీకు చెప్పిన పైన మనకు కనబడుతుంది రైట్ సైడ్లో కామినేని ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళే వీడియో చాలా సార్లు తీసిన, మీరందరూ కూడా చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏమిటి అనేది ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. ఒకవేళ టైటిల్ థంబ్నెయిల్ చూడకపోతే కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తాం, అవి చూస్తూనే ఉన్నారు. అండ్ ఈ మధ్యలో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక స్థలం నుండి మరొక స్థలంకి వెళ్ళే వీడియోలు కూడా మనం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు కామినేని నుంచి వనస్థలిపురంకి వెళ్ళే ఒక షార్ట్కట్ రూట్ ఉంటుంది. ఆ షార్ట్కట్ రూటు మీకు చూపించాలి అనే ఉద్దేశం చొప్పున ఈ వీడియో అయితే చేయడము జరుగుతుంది. డైరెక్ట్ ఈ కామినేని ఫ్లైఓవర్ దిగేసి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎల్బీ నగర్ వస్తుంది. అక్కడ అండర్ పాస్ ఉంటుంది. ఆ అండర్ పాస్లోనికి వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్గా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఎల్బీ నగర్ నుండి మనము వనస్థలిపురంకి వెళ్ళొచ్చు. అది రెగ్యులర్ రూటు, అందరు వెళ్తుంటారు, అందరికి తెలిసిన రూటే. ఆ అండర్ పాస్లో నుంచి కిందికి వెళ్ళిపోతే మనము బైరామ్లాగూడ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక రకరకాల రూట్లు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ వెళ్తే మళ్ళీ మనం అటు చైతన్యపురి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళొచ్చు. బట్ మనము ఇదిగోండి ఈ కామినేని హాస్పిటల్ రాకుండా ముందే లెఫ్ట్ వెళ్తాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరన్నా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇందులో ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టుగానే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తుంటాం. మనం ఏ పార్టీకి సంబంధం లేదు. అక్కడ మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం, మంచిగా లేకపోతే అరే ఇది మంచిగా లేదు, ఇలా ఉండాల్సింది అనేది కూడా మనం చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ కేపిఎన్ ఫ్రెష్ ఉంటుంది రైట్ సైడ్లో. ఈ కేపిఎన్ ఫ్రెష్లో పెరుగు ఉంటుంది, 400 grams, ఇది 30 రూపీస్కే. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ దాంట్లో ఎక్కువ మేము పెరిగే తిన్నాము, అందుకే ఆ పెరుగు గురించి చెప్తున్నా. బోడుప్పల్లో కూడా కేపిఎన్ ఫ్రెష్ ఉంటుంది. గత లాస్ట్ 1 year రెగ్యులర్గా మనం అదే పెరుగు తింటూ వచ్చినాం. యూస్ఫుల్ అవుతుందేమని మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇటు నుంచి వెళ్ళి ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ కొట్టినాం అనుకోండి, డైరెక్ట్ మళ్ళీ నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్ వైపు వెళ్ళొచ్చు. ఒకరోజు ఇంకొక వీడియోలో నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్ నుండి ఇటు ఆ వీడియో కూడా షూట్ చేస్తే, అట్ ప్రజెంట్ అయితే మనం వనస్థలిపురం వైపు వెళ్తున్నాం. ఇలా కట్టు తీసుకుంటే కూడా ఒక వైపు వెళ్తాము, బట్ ఆ కట్టు తీసుకోవడం లేదు. నేను మెయిన్ రోడ్ వైపు నుంచే వెళ్ళి మీకు చూపించాలి అని అయితే అనుకుంటున్నా. అండ్ మర్చిపోకండి, మీ దగ్గర ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చెయ్యండి అడ్రస్ని డీటెయిల్గా. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా.
అండ్ ఇంకొక విషయం, మీకు ఫ్రమ్ వేర్ టు వేర్ అన్న ఫలానా స్థలం నుంచి మరొక స్థలానికి మీరు వీడియో షూట్ చేయండి అని అనిపిస్తే ఆ డీటెయిల్గా దాన్ని కూడా అడ్రస్ మెన్షన్ చేయండి. షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ కెమెరా యాంగిల్ మీకు ఓకేనా, డౌన్ అయిందా, ఇంకొంచెం అప్ ఉండాల్సిందా అనేది కూడా కమెంట్ చేయండి. ఇదిగోండి ఈ లెఫ్ట్ వెళ్తే నాగోల్ బండ్లగూడ వైపు వెళ్ళొచ్చు. మనము ఈ రైట్ చూస్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్ని చూస్తున్నాను, నాకు తెలియదు వనస్థలపురంకి ఇలా కూడా వెళ్ళొచ్చు అని అనుకుంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. డైరెక్ట్ వనస్థలపురం కమాండ్ దాటి వనస్థలపురం డీమార్ట్ దాకా వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు మళ్ళీ వనస్థలపురం కమాండ్ దాకా వెళ్ళాలనుకుంటే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. హయత్ నగర్ వెళ్ళాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రూటు. ఇక్కడ కామినేని నుండి మళ్ళీ బండ్లగూడ నుంచి డైరెక్ట్ హయత్ నగర్ దాటి కొంచెం ముందు పోయే రూట్ కూడా ఉన్నది. అది కూడా ఫ్యూచర్లో చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మ మంచి కూర్చున్నావా? ఓకే. ఎవరు పెద్ద అత్తమ్మనా? ఓకే. వనస్థలపురంలో మా పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారు. మా పెద్ద మామయ్య ఫ్యామిలీ మొత్తం. సో అదే అంటుంది మా అమ్మ, వనస్థలపురం అనేసరికి పెద్ద అత్తమ్మ గుర్తొస్తుంది. ఇదిగోండి ఇలా కర్వ్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ సహారా అపార్ట్మెంట్స్ ఏవో ఉంటాయి భయ్య, ఎగ్జాక్ట్లీ అదే నా పేరు సహారా అనుకుంటా. ఇందులో షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది లెఫ్ట్ వెళ్ళాలి. ఒకటి 3-4 సార్లు పోయినా. మా ఫ్రెండ్ సంబంధించిన ఇంకొక ఫ్రెండ్ ఉంటే అక్కడ కెమెరాస్ తీసుకొని రావడానికి వెళ్ళినుండే. అందులో చాలా షూటింగ్స్ జరిగినాయి సహారా. నిన్న అంటే 13th ఫిబ్రవరి నిన్న బయటికి పోయినా నేను మాదారం గట్కేసర్ అటువైపు చిన్న పని మీద. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది అసలు. అప్పుడే నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది ఎండ. ఈరోజు 14th Feb 2026, టైం వచ్చేసి 1:15 దగ్గరలో వచ్చిందా అంతే. 12:45 అరౌండ్ ఆ టైం అవుతుంది. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, మనకి ఈరోజు దాకా అయితే తెలియదు. బట్ ఈరోజు మనం పోతున్న టైంలోనే మనకు ఏదో వర్క్ జరుగుతుంది. కొంచెం స్లో మూమెంట్ ఉంది ఇక్కడ. కాలనీ పేరు ఏందో ఉంది, వివేకానా ఏంటి. బాయ్ పైన ఖాళీ రిలాక్స్ అయిపోతుంది. ఇది ఏం వర్కో ఏమో మనకైతే ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇంతలోపల డ్రైనేజ్ పైప్ లైన్ ఉండొచ్చు బహుశా అని అనుకుంటున్నా. అక్కడ చిన్న పైపులు అవన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అన్న డ్రైనేజ్ వర్కా బాయ్? డ్రైనేజ్ వర్క్ ఏం పని ఇది? क्या काम चल रहा है इधर? ड्राइनेज का? ओ पाइपलाइन का को ड्राइनेज का वाटर का ड्राइनेज पाइपलाइन का ओके थैंक यू. తెలుగు నాయి ఆతే అంటారు, ఇదే పర్షన్ మేరకు హిందీ నాయి ఆతే అని. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో
నిన్న ఒక వీడియోలో కూడా చెప్పిన కదా, రైట్, వివేకానంద నగర్ బాయ్ ఇది, ఓకేనా బ్రదర్స్? ఇక్కడ రాసి ఉంది కదా, వివేకానంద నగర్ దగ్గర డ్రైనేజ్ పైప్ లైన్ సంబంధించిన వర్క్ జరుగుతుంది. డే టు టైం ఆల్రెడీ అన్నీ చెప్పేసిన కదా. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెర్లపల్లిలో 200 ఫీట్ రోడ్ వేస్తున్నారు అని ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు గుర్తుంటే. నేను ఎక్కడికైనా పోయి ఇన్ఫర్మేషన్ అడుగుదేసరికి వాళ్ళు హిందీలో చెప్తారు. ఆ హిందీలో చెప్పేటోళ్ళకు కూడా ఆ వర్క్ ఏంటిది అనేది ప్రాపర్గా ఐడియా ఉండదు. మనకేమో వస్తుంది మేనేజబుల్ హిందీ, అర్థమవుతుంది, మాట్లాడడానికి కూడా కొంచెం కొంచెం వస్తుంది. మా అమ్మ వెనక కూర్చొని అంటుంది, రోజు మాట్లాడితే అదే వస్తుంది హిందీ అని. మా నాన్నకు వస్తుంది మంచిగా, మా అమ్మకు కూడా పర్వాలేదు, బాగానే వస్తుంది. నా భార్యకైతే ఇక మొత్తం ఫ్లూయెంట్గా వస్తుంది హిందీ. ఇక నాకే ఏదన్నా మైనస్ ఉందంటే మా అమ్మకి నాకే హిందీ రాదు చక్కగా. అదే నడుస్తుంది వీడియో ఉందన్నా. సో ఆల్మోస్ట్ ఇటు వనసల్పురం డిమార్ట్ దాకా వచ్చినాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరన్నా చూస్తుంటే వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. అండ్ కంటెంట్ బాగా నచ్చితే రెగ్యులర్గా ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు విజయవాడ నల్గొండకు వెళ్ళే హైవేకి టచ్ కాబోతున్నాం మనం. ఆ హైవే టచ్ కాగానే వీడియో ఎండ్ చేసేస్తా. అండ్ మీకు ఇక్కడ చూపించాలనుకుంది ఫ్రమ్ కామినేని టు వనస్థలిపురం హయత్ నగర్ రోడ్, అది చూపించిన, మీరు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ అయితే వ్యూస్ చాలా తక్కువ అయిపోయినాయి, డ్రాప్ అయినాయి వ్యూస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇంకా ఏం సంగతులు, ఈ అపార్ట్మెంట్ చూడండి ఎన్ని ఫ్లోర్స్, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎన్ని ఫ్లోర్స్ అనేది. బాగానే పర్మిషన్ ఇచ్చారు, కరెక్ట్ కవర్ రోడ్లా. మనం హైదరాబాద్ నుంచి నల్గొండకు కూడా వెళ్ళినాం ఇదే బైక్ పైన. నల్గొండలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి వీడియోలు చేసినాం. అండ్ నల్గొండలో రైల్వే స్టేషన్ రీడెవలప్ చేస్తారు, దానికి సంబంధించి కూడా వీడియోలు చేసినాం. ఇదే ఛానల్లో ఉంటాయి, ఒకసారి ఛానల్లో నల్గొండ అని కొట్టి చూడండి. నల్గొండకు సంబంధించిన చాలా వీడియోలు మీరు గమనించవచ్చు. ఇదే సూపర్ మార్కెటా, ఉడిపి పార్క్ అట. ఓకే, ఎస్, ఇదే వనస్థలిపురం డిమార్ట్. మీరు వనస్థలిపురం లోపలికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్ళిపోతే వనస్థలిపురం లోపలికి వెళ్ళిపోవచ్చు. మీరు హయత్ నగర్ వెళ్ళాలనుకుంటే సీదా లెఫ్ట్ వెళ్ళిపోతే హయత్ నగర్ వచ్చేస్తుంది. ఇక్కడతోటి కొంచెం ముందుకు వెళ్ళగానే వీడియో ఎండ్ చేస్తున్నా. సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి, సమ్మర్ వైబ్స్, అందరూ జ్యూసులు తాగుతారు. ఎస్ అయ్యా, ఇదిగోండి ఇదే వనస్థలిపురం డిమార్ట్. అది కొంచెం ముందుకెళ్తే వనస్థలిపురం లోపలికి వెళ్ళొచ్చు, ఇటు హయత్ నగర్. అండ్ ఈ రూట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా అడగండి. నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నాకు తెలియంది మన రెగ్యులర్ వ్యూవర్స్, ర్యాండమ్ వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఈ సౌదీ అరేబియా ఖర్జూర పండ్లు అంట. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.